గురన్న గురన్న సెల్ తిన్నా ఓకే మాట్లాడున్నారా తెలుగుదేశం పార్టీ ఎదిగిన అభివృద్ధి నోచుకుంటుంది. ప్రజలు కష్ట సుఖాలు తెలుసుకుంటారు. కోరుకుంటూ మొట్టమొదటి చిలకల శ్రీనివాసరెడ్డి పార్టీలకు సాధంగా ఆహ్వానిస్తున్నారు. నెక్స్ట్ బాలరెడ్డి గారు, డాక్టర్ ఈశ్వరెడ్డి గారు, డాక్టర్ బాల సంతోషం. రవి ఆయన కొడుకే అబ్బాయి చాలా దూరం మళ్ళా కలిసినాం. కలుచారు. మీ అందరికి స్వాగతం సుస్వాగతం. తిరగలే కార్యకర్తలు మీ సమావేశం యువకులకు ఉద్యోగాలు రావు, ఈ రాష్ట్రము తిరోగమ దిశగా పోతానని ఒకే ఒక నిశ్చయంతో ఈనాడు దాదాపు 200 మంది యువకులు తమ బంధుమిత్రులతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో పెద్దలు శ్రీ వరదరారెడ్డి గారి మీద అభిమానంతో తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం విజయాన్ని కృషి చేస్తాం, ప్రొద్దుటూరులో తెలుగుదేశం జెండా ఎగురేస్తామని ఒకే ఒక దృఢ నిశ్చయంతో ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను స్వాగతం పలుకుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా పార్టీలో చేరి పార్టీ విజయాన్ని కృషి చేయాలా. తప్పకుండా మీ శ్రమకు గుర్తింపు ఉంటుంది. పెద్ద కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మీరు ఎవరైతే ఈ పార్టీ విజయాన్ని కృషి చేసినా వాళ్ళందరికీ కూడా, అదేవిధంగా ఈరోజు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికి కూడా ఆయన గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో ఎటువంటి సహాయ సహకారాన్ని అందజేస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుకు సంబంధించిన వైసీపీ నాయకులు కృష్ణారెడ్డి, వాసు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషదగ్గ విషయం. మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి ఇక్కడ పార్టీ కండువా కప్పుకోవడం, వాళ్ళు పార్టీలో చేరడం కూడా చాలా సంతోషం. పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళను ఎల్లవెల్లలా గౌరవిస్తుంది. వాళ్ళను కూడా ఇంకా పై స్థాయికి తీసుకునే విధంగా మేమందరం వాళ్లకు అండదండలుగా ఉంటాం. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి కష్టపడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరవనీయులు పెద్దలు నంద్యాల వరదరారెడ్డి గారిని తప్పకుండా గెలిపించాలని మీరంతా కృషి బాగా చేయాలని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పుడు పార్టీ బలోపేతం దాంట్లో భాగంగా ఇక్కడ ఒక 30 మంది కార్యకర్తలు పార్టీలో చేరే సందర్భంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. ప్రజలందరూ అప్రమత్తమయ్యి తెలుగుదేశం పార్టీ ఓటు వేసి గెలిపిస్తేనే తప్పక రాష్ట్రము బాగుపడదు, మన పొద్దుటూరు బాగుపడదు. దయచేసి అందరూ కూడా ఈరోజు మరి 13వ తేదీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అఖండ మెజారిటీని సాధించి పెట్టి రాష్ట్ర ప్రభుత్వంలో మనం తెలుగుదేశం పార్టీ పొద్దుటూరులో గెలిచి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నుకునే దానికి మీరందరూ అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ